दादा इनकरा इनकरा regard, I would like to thank all the dignitaries for coming over to Ashoka Engineering College to give your valuable advice on drugs usage. I thank you all, sir. Now I would like to invite Principal of Ashoka Engineering College of Excise Department, Karnool and Nandyal district to come out to the dance. To introduce and invite our chief guest, R.K. Ravi Krishna Garu, IPS officer. Sir, Mana Andhra Rayalaseema Datta 2015, which is in Devanakonda Mandal. And sir served as superintendent. I request all the dignitaries for lamp lightning. Please, sir. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Right? It was not the case 10 years ago. It was quite a deserted place, and that time with SIRS పెరుగుతుంది. దేనివల్ల మన సెంట్రల్ నర్వస్ సిస్టము, మన మైండ్ అనేది ప్రాపర్గా పని చేయకపోవడం వలన, ఈ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వలన, మిస్యూజ్ చేయడం వలన జరిగేది డ్రగ్ అబ్యూజ్ వలన. కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండాలనేది మీకు కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో మనకి చాలా డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ వేరే ఇంకా అన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ అని ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎంతమంది అధికారులు పనిచేసి ఎంత కంట్రోల్ చేయడానికి మనము చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళు కూడా బాధపడతారు. నెక్స్ట్ ఏంటి, ఇందులో డ్రగ్స్ పేరెంట్స్ మాట విని పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు కాలేజ్లో ఏం చేస్తున్నారు, చెడు ఆలోచనల వైపు వాటి వెళ్లకుండా, నెక్స్ట్ చెడు స్నేహాలు చేయకుండా ఉంటే డ్రగ్స్ డిపార్ట్మెంట్ వరకు కూడా మేము చాలా సార్ వాళ్ళతో ఈగల్ సార్ ఆధ్వర్యంలో మేము అంటే బయట మెడికల్ స్టోర్స్లో కానీ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి, నెక్స్ట్ కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలనేది చాలా ఇంపాక్ట్ అనేది దానిది పెరిగింది. అంతేకాకుండా మీరు కూడా ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ అనేవి కొన్ని సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అనేసి వాటిలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం షెడ్యూల్ H1లో చేర్చున్నారు. కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది, ఆ యాక్ట్లో అవి షెడ్యూల్ H1లో చేర్చున్నారు. వాటికి సంబంధించి మేము కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మెడికల్ కెమిస్ట్లకు చేయడం జరిగింది. వాటి ఇంపాక్ట్ కూడా చాలా వరకు వచ్చిందండి. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటి మెడిసిన్ దేనికి యూ షుడ్ నో హౌ టు రెసిస్ట్. లైఫ్లోని మనకు ఏదైతే రెసిస్ట్ చేయాలో దాన్ని రెసిస్ట్ చేయాలి. ఈవెన్ ఇట్ ఈస్ అట్ ది కాస్ట్ ఆఫ్ దట్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. మీకు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, రెసిస్ట్ వాట్ ఆర్ నాట్ టు బి డన్. అంటే రెసిస్ట్ చేయాలి, మనం బలంతగా చేయాలి. అది రెసిస్ట్ చేయాలంటే చేయాల్సిందే, మీరు చేయండి. అదేవిధంగా ఎక్స్పోజ్ చేయండి. ఎవరైనా ఒక్కరు తప్పు చేసినా సరే, ఒక్కళ్ళు డీవియేషన్ అవుతున్నా సరే 197కి కాల్ చేయండి. ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నగారికి, మీ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళకి కూడా చెప్పండి. లెట్ us టెల్ ద స్టోరీస్. మేము ఈగల్ పెట్టిన తర్వాత వీఆర్ స్టార్టింగ్ వెరీ హై ఇంపాక్ట్ ఆపరేషన్స్. ఒక ఆపరేషన్ అంటే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జాబ్. ఏదైతే విద్యా సంస్థలు ఉంటాయో
వాటికి 100 మీటర్ల పరిధిలో సిగరెట్స్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదు. కానీ చాలా స్కూల్స్ దగ్గర, కాలేజీల దగ్గర ఈ సిగరెట్స్ అయినా అమ్ముతున్నారు. ఈ నికోటిన్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని. నికోటిన్ ప్రొడక్ట్స్ హైలీ ఎడిక్టివ్. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ ఎక్కడైనా మీ సరిహద్దుల్లో అమ్ముతున్నారంటే ఇంకా దాన్ని ఆపాలి. కోప్టా చట్టం ప్రకారం నేరం, సెక్షన్ 6B. మేము ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అదేవిధంగా ఈగల బృందాలు కలిసి సుమారుగా 25,000 ప్లేసుల్లో మేము తనిఖీలు చేసాం. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి, నిరంతరం కొనసాగుతాయి. ఇది ఎందుకంటే ఇంకా గేట్వే డ్రగ్స్ అంటారు. గేట్వే డ్రగ్స్ అంటే ఇంకా ఇంటర్మీడియట్ ఏజ్, అంటే ఇంకా కౌమార దశ, ఒక 14, 15, 16, 17 ఈ ఏజ్లో ఎవరైతే ఎక్స్పెరిమెంటల్ ఏజ్ అంటారు దాన్ని, ఏదో కొత్తది ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఆ ఏజ్లో కనుక ఈ నికోటిన్ కానీ, లిక్కర్ కానీ, ఆల్కహాల్ కానీ, అదేవిధంగా ఓపియాడ్స్ ఇవి కానీ అలవాటు పడితే దెన్ దే విల్ గ్రాడ్యుయేట్ టు అదర్ ప్రొడక్ట్స్, గంజా ఇవన్నీ అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడే ఆపేయాలి మనం. నో సిగరెట్స్, నో లిక్కర్. సార్ పార్టీ కదా సార్, పార్టీకి దీనికి సంబంధమే లేదు. అండ్ నాట్ టచింగ్ లిక్కర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ స్ట్రాంగ్ చాయిస్. చాలామంది గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో ప్రధానంగా మేము గేట్వే డ్రగ్స్ థియరీ చెప్తున్నాం. గేట్వే డ్రగ్స్ ఆపితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ కెనాబిస్ కానీ, ఓపియం కానీ, దానికంటే స్ట్రాంగర్ డ్రగ్స్, మెత్ కానీ, ఎల్ఎస్డి కానీ, కొకైన్ కానీ, హీరోయిన్ కానీ వీటికి అలవాటు పడుకుని ఉంటారు. అదేవిధంగా ఓపియాట్ సంబంధించి కూడా మేడం చెప్పారు, ఆపరేషన్ గరుడలో మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి పండిది ఎక్కువ. ఆపరేషన్ చైతన్యం పెట్టి గత సంవత్సరంలో డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, అడ్రెంట్ శాటిలైట్ సర్వేలెన్స్ ద్వారా, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆల్మోస్ట్ మనకి మన రాష్ట్రంలో గంజాయి పంట కల్టివేషన్ లేదు, జీరో చేస్తాం. ఈ సంవత్సరం, గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మొక్కలు పంపిణీ చేసింది ఉచితంగా అక్కడున్న ఫార్మర్స్, రైతులకి. ఈ సంవత్సరం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం గంజాయి కానీ ఎక్కడైనా సరఫరా అవుతుందంటే ఒరిస్సా నుంచి ఒక 5 జిల్లాల్లో అక్కడ పండుతుంది, అక్కడి నుంచి వస్తుంది. దాని మీద కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ మీద డైనమిక్ చెక్ పోస్టులు పెట్టాం. అదే విధంగా ఈ క్యాంపెయిన్ డ్రగ్స్ వద్దు బ్రో, ఈ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తీసుకెళ్తున్నాం. సుమారుగా మనకి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది విద్యార్థులు కూడా సేఫ్ గార్డ్ చేయాలి మనం. వీళ్ళ కోసం మనం బయట నుంచోవాలి. దానికోసం మేమంతా మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. ఈ 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ పెట్టాం. 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. ఇక్కడ అబ్బాయిల దగ్గర 8 మంది అమ్మాయిలు. అదేవిధంగా 2 టీచర్స్తోని ఒక కమిటీ ఫామ్ చేయాలని, ఆ ఈగల్ క్లబ్లో వర్క్షాప్స్, డిబేట్స్, డిస్కషన్స్, ప్రపంచంలో జరిగిన పర్యవసానాలు, ఈ డ్రగ్స్ వల్ల ఏమవుద్ది, మనకి డ్రగ్స్తో ఉండిపోతుంది, మన మైండ్ మొత్తం కంట్రోల్ అని తప్పిపోద్ది. ఉదాహరణకి గంజాలోని THC అనే కెమికల్ ఉంటుంది, టెట్రాహైడ్రో కన్నబాయిడ్ ఉంటుంది. ఆ కెమికల్ బ్రెయిన్ కెమిస్ట్రీ మారిపోతుంది. మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు. అండ్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమిటింగ్ క్రైమ్ ఆల్సో. చాలా హీనస్ క్రైమ్, అంటే ఇంకా దారుణమైన క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కూడా చేసే సందర్భాలు మేము చూసాం. కాబట్టి ఈ కార్యక్రమం మీరు అర్థం చేసుకోండి. లెట్ us డిస్కస్, డిబేట్. ఇట్ ఈస్ నాట్ దట్ సపోజ్ మనకి ఒక 1000 మంది విద్యార్థులు ఉన్నారు, దాంట్లో ఒక్కళ్ళు తప్పు చేస్తున్నారు. నో, వీ షుడ్ నాట్ లీవ్. 1 ఈజ్ సఫిషియంట్. హీ విల్ క్రియేట్ డిమాండ్ 10, 15, 20 ఎడిక్ట్స్ వచ్చిన తర్వాత 20 ఎడిక్ట్స్ ఇంకొక 30, 40. ద డే వీ రియలైజ్ బై ద టైమ్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్. కాబట్టి ఒక్కళ్ళు తప్పుడు పని చేసినా సరే దయచేసి మీరు అంతా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇంకొక చిన్న 2 minutes చెప్తాను. ఏంటంటే ఇంకా ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సైబర్ క్రైమ్. సైబర్ స్పేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన బయట స్పేస్లో అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ సైబర్ స్పేస్. మీకు సెల్ ఫోన్ ఉంటుందని ఉండదు, ఉంటుంది. ఓకే, సో మొబైల్ ఫోన్ ఉంటే ఇంకా షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీ క్రెడెన్షియల్స్కి ఎవరికి ఇస్తున్నారు, ఒకవేళ సోషల్ మీడియా యూజ్ చేస్తే ఇంకా అమ్మాయిలు ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ ఎవరు అవుతున్నారు, అవతల పక్క ఎవరున్నారో మీకు తెలియదు. డోంట్ గెట్ ట్రాప్డ్. ఓకే, డోంట్
జాయిన్ ఇన్ అన్నోన్ గ్రూప్స్, డోంట్ రెస్పాండ్ ఆల్సో. మనం అనుకుంటాం ఒకసారి రెస్పాండ్ అయితే ఏమవుతుంది, డోంట్ రెస్పాండ్, బ్లాక్ ద నెంబర్, దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఒక 5 రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి ఫియర్. మీకు తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారు కదా ఊర్లోని, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఫియర్ అంటే ఇంకా డిజిటల్ అరెస్ట్ అని వస్తుంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఇంకా మీకు ఫోన్ చేసి మీకు మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది డ్రగ్స్తో, లేదంటే ఇంకా మీ ఆధార్ కార్డుతోని అమ్మాయిని సరఫరా చేస్తున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది సిబిఐలో, ఇంకా మీ పేరు మీద మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పగానే పెద్దవాళ్ళు భయపడిపోతున్నారు. ఇటీవల ఒక మచిలీపట్నంలోని ఒక రిటైర్డ్ ఆఫీసర్ 55 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరినీ కూడా, మీకు అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకి చెప్పండి. ఫియర్, భయం. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. పోలీసులు కానీ ఏ ఏజెన్సీ కానీ ఇండియాలో, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎవరు కూడా ఫోన్లో అరెస్ట్ చేయరు. మేము అరెస్ట్ చేయాలంటే మేమే ఇంటికి వస్తాం, మేమే తీసుకెళ్తాం. దయచేసి మీ తల్లిదండ్రులకి ఈ విషయాలు చెప్పండి. అదేవిధంగా గ్రీడ్, దురాశ. 100 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 5 రూపాయలు లాభం వస్తే అది కరెక్ట్గా పెట్టినట్టు. 100 రూపాయలకి 100 రూపాయలు వస్తుందంటే అది అబద్ధం, అది మోసం. చాలామంది వాట్సాప్లో లింక్ వచ్చింది, దాంట్లో ఇన్వెస్ట్ చేసాం సార్, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం. నిన్న 3,15,00,000 చేశాడు ఒక పెద్ద ఆయన. అంటే ఉన్న డబ్బంతా దాంట్లో పెట్టేశాడు. లాస్ట్లో చూస్తే అది మోసం. సో అలాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, పొరపాటు కూడా వెళ్ళద్దు. లోన్ యాప్ కదా, నేను ఎవరైనా నాకు 5 లక్షలు లోన్ ఇచ్చేస్తాడు, నాకు మెసేజ్ వచ్చింది మనం, యూ ఆర్ ఫిట్ ఫర్ 7.5 lakh రూపీస్ లోన్ అని. వెంటనే తీసుకోమంటున్నాడు. తీసుకోమంటారా? తీసుకోకూడదు. వన్స్ తీసుకున్నామంటే వాడు వడ్డీ అంటాడు, ఇంకోటి అంటాడు, మీరు కట్టలేరు, మీరు కట్టేసినా సరే వాడు మిమ్మల్ని వదలడు. తర్వాత మీ ఫోన్లోని ఫోన్స్ అన్నీ యాక్ట్ చేస్తాడు, మీ చుట్టాలకి బంధువులకి ఫోటోలు పంపిస్తాడు. దే విల్ హరాస్, సమ్ పీపుల్ కమిటెడ్ సూసైడ్ ఆల్సో. మీకు ఏం చెప్పాను ఇప్పుడు? ఫస్ట్ది ఫియర్, తర్వాత గ్రీడ్, థర్డ్ వన్ ఇగ్నోరెన్స్, అమాయకత్వం. ఇది కూడా మీరు చెప్పాలి మీ పెద్దవాళ్ళకి. కర్నూలులోని ఒక రైతుకి ఒక యాప్ వచ్చింది, యాప్ కూడా కాదు, ఏపీకే ఫైల్ వాట్సాప్లో వచ్చింది. ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్ కిట్, పిఎం కిసాన్ అని చెప్పేసి. పిఎం కిసాన్ అంటే ఫార్మర్స్కి ఏం పంపించారని క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే అతని అకౌంట్లోనే 65,000 రూపాయలు పోయింది. అతని తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, పట్టుకోవడం ఆ తర్వాత విషయం. మీకు 65,000 రూపాయలు అంటే మీకు తెలియాలి. 1 ఎకరం వరి పండితే ఇంకా రైతుకి వచ్చే లాభం 10,000 రూపాయలు 1 ఎకరానికి. చాలామంది తెలుసు తెలియదు. అంటే 6 ఎకరాలకి 60,000 వస్తుంది. 6 ఎకరాల కష్టం ఒక క్లిక్తో పోయింది. కాబట్టి దేన్ని మనం ముట్టుకోవచ్చు, దేన్ని ముట్టుకోకూడదు. ఏదైనా అనుమానం వస్తే ఇంకా ఎవరికి చెప్పాలి. ఇవన్నీ కూడా డిజిటల్ హైజీన్ మనం చెప్పాలి అందరికి కూడా. మీకు ఏదైనా చెప్పాను, ఫియర్ ఒకటి, గ్రీడ్ ఒకటి, ఇగ్నోరెన్స్ ఒకటి, 4వది లస్ట్. కోర్స్ లస్ట్ అంటే ఇంకా అబ్బాయిలకి ఎవరో ఫోన్ చేస్తారు, దాంట్లో కూడా సీనియర్ సిటిజన్ కొంతమంది నష్టపోతున్నారు. ఎవరో అమ్మాయి కింద ఫోన్ చేస్తారు, అమ్మాయి ఫోన్ చేస్తుంది కానీ మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఎన్ని రికార్డ్ చేస్తారు, దాంతో బ్లాక్మెయిల్ చేస్తారు. ఇటువంటి విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా 5వది ఎరోగెన్స్, అహంకారం అన్నమాట. డిజిటల్లో మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఎవరినైనా తిట్టచ్చు. ఏం కరెక్టేనా? తిట్టచ్చు, ఎవరినైనా తిట్టకూడదు కదా. ఎవరినైనా తిట్టచ్చు, కుటుంబ సభ్యులను తిట్టచ్చు, వాళ్ళ బంధువులను తిట్టచ్చు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది జరగడానికి ప్రధానమైన కారణం అంటే వాళ్ళకి చట్టం మీద అవగాహన లేకపోవడం. అటువంటి యువకులు మేము చూసాం. కర్నూలులోనే ఒక అబ్బాయి ఒక హీరో మీద ప్రేమతో మరో హీరో కుటుంబ సభ్యులకి వాళ్ళ మహిళల్ని, ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టాడు, భయంకరమైన పోస్ట్ పెట్టాడు. పోలీసులు అతన్ని గుంటూరులో అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఎక్కడ కుర్రాడు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. తర్వాత మేము మాట్లాడితే ఇంకా అబ్బాయి చెప్తున్నాడు, సార్ ఆ హీరో అంటారు అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. మీకు ఒక హీరో మీద అభిమానం ఉంది, ఒక పార్టీ మీద అభిమానం ఉంది, ఒక వ్యక్తి మీద అభిమానం ఉంది,
మీరు ఏం చేయాలి? ఆ హీరో బాగుండాలి అని చెప్పేసి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, అంతేనమ్మా? లేదంటే అనాథాశ్రమంకి వెళ్ళి పళ్ళు పంచండి, వృద్ధాశ్రమంకి వెళ్ళి సేవ చేయండి, అదే ఇంకేం చేయొచ్చమ్మా? రక్తదానం చేయండి, ఇంకేమైనా చేయండి. కానీ పొరపాటును కూడా డిజిటల్ స్పేస్లో అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. మీ అందరికీ ఒక సూత్రం చెప్తున్నాను. డిజిటల్ స్పేస్లో అత్యంత ముఖ్యమైనది డిజిటల్ ఫుట్ ప్రింట్. డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఇంకా మనం ఏది చేసినా సరే, ఈరోజు మీరు ఏదో రాశారు మీ ఫేస్బుక్ పేజీలోనో, ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, మీరు ఏది రాసినా సరే అది జీవితకాలం పాటు ఉండిపోతుంది. ఈరోజు పోలీసు అరెస్ట్ చేయకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు, ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ మీకు అది అలవాటుగా మారిపోతుంది. మీరు ఒకరిని తిట్టారు, ఎవరు ఏమీ అనలేదు, దాన్ని బట్టి మీరు ఇంకొకరిని తిడతారు, ఇంకొకరిని విమర్శనాత్మకంగా రాస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక వెబ్లోకి మీరు వెళ్ళిపోతారు. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అది మిమ్మల్ని కాటేస్తుంది. అంటే మీరు రాసింది ఒక పాము కింద మారిపోతుంది, స్నేక్, డిజిటల్ స్నేక్ కింద. ఆ డిజిటల్ స్నేక్ ఎవరిని కాటేస్తామా? మనల్ని. మనం తప్పు చేసింది కాబట్టి 10 సంవత్సరాలనే ఉంటుంది, ఒక రోజుతో పోదు. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఈ 5 రకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా డిజిటల్ స్పేస్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫిజికల్ స్పేస్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో డిజిటల్ స్పేస్లో కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనము అందరం కూడా ఈ సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ గురించి వీ హ్యావ్ టోల్ ఫ్రీ నెంబర్స్. మనకి సైబర్ నేరాలకి ఇచ్చింది 1972 చెప్పాం. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి 1930, ఆ నెంబర్ కూడా నోట్ చేసుకోండి మీరు. 1930. ఎప్పుడైనా సరే మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎక్కడైనా సైబర్ నేరాలకి గురైనా, అదే ఎవరైనా ఫోన్ చేసినా ఆ నెంబరు 1930కి మీరు ఫోన్ చేసి చెప్తే ఇంకా సమాచారం తీసుకుంటాం. దాన్ని బట్టి ఆ నెంబర్ బ్లాక్ చేయడం, దర్యాప్తు చేయడం, ఆ బ్యాంకులో అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం, అన్ని కార్యక్రమాలు పోలీసు చేస్తారు. అదేవిధంగా చివరిగా ఏంటంటే ఇంకా ఒక చిన్న లాస్ట్ స్టోరీ చెప్తాను. ఓకే, మళ్ళీ స్టోరీ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ టు దట్, వన్స్ మీరు ఒక నెల 2 నెలలు ట్రావెల్ చేసిన తర్వాత